వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ధర్మనిరతుడైన గోకర్ణిక రాజు మణికర్ణికుడికి యోగి పుంగవులన్న సాధు సన్యాసులన్న అమితమైన గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు. ఒకసారి జడదారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు. యథాప్రకారం రాజు ఆయనను అతిథి సత్కారాలు అందించి సాష్టాంగ ప్రణామం చేశాడు. రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడదారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయలుదేరే ముందు, మహారాజా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఈ రోజు నుంచి 3 రాత్రుల వరకు 3 దుస్వప్నాలను కాల్చబోతున్నావు. అప్రమత్తతతో వ్యవహరించు, లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు. అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు. వెంటనే మంత్రులను సమావేశపరిచి విషయం వివరించాడు. అప్పుడు వివేకవర్ధనుడనే వృద్ధ మంత్రి, జడదారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనక మీరు పగటిపూట నిద్రించి 3 రాత్రులు మెలకువగా గడపండి. అప్పుడు స్వప్నాలు రావు, ప్రమాదాలు సంభవించే అవకాశము ఉండదు అని సలహా ఇచ్చాడు. రాజుకు ఆ సలహా నచ్చింది. ఆయనకు సంగీతం, చదరంగం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు. అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించి తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు. చదరంగం ఆటల్లో దిట్టలైన వారిని పిలిపించాడు. తెల్లవార్లు చదరంగం ఆడుతూ గడిపాడు. అయితే తెల్లవారుతుండగా మహారాజు చిన్న కునుకు తీశాడు. ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది. ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఊరికింది. ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంతలో మెలకువ వచ్చేసింది. 2వ రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు. కానీ మధురమైన సంగీతం వింటూ ఉండగానే ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఆకాశం నుంచి ఓ పెద్ద పిడుగు తన కేసి రావడం చూసి దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. 3వ రోజు రాత్రి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండగా మరలా కునుకు పట్టింది. ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదకు ఉరికింది. ఆయన ఒక మడుగులో దూకాడు. మడుగులో నీరు రుధిరవర్ణంలో ఉంది. అంతలో యువరాణి మణిమేఖల అక్కడ కనిపించింది. తండ్రిని నెత్తురు మడుగు నుండి పైకి లాగింది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. తెల్లవారగానే రాజు మంత్రులను సమావేశపరిచి తన కలల గురించి వివరించాడు. మంత్రులు వెనువెంటనే పాము కాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు. మహారాజు గారిని వేటకు కానీ బయటకు కానీ వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. అంతఃపురంలో అందరినీ అప్రమత్తులను చేశారు. అయినా మహారాజు కలవరం తగ్గలేదు. ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజుని దర్శించి, ఓ రాజా, నేను చాలా తెలివిగలవాణ్ణి, కానీ నా తెలివితేటలను ఎవ్వరూ గుర్తించడం లేదు. మీరైనా నా తెలివితేటలను గుర్తించండి, లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చెలించిందేమో అనుమానం కలిగింది. అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడదారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం, ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన 3 కలల గురించి అతనికి వివరించాడు. అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి, మహారాజా, యోగులు, సన్యాసులు దైవాంశ సంభూతులు. వారి నోటి మాట వృధా కాదు. మిమ్మల్ని కలవరపరుస్తున్న 3 కలలను విశ్లేషించి ఫలితం చెప్పగలను. మొదటి 2 కలల గురించి వివరిస్తాను. అందులో వాస్తవం ఉందని తెలిస్తే 3వ కల కూడా వివరణ ఇస్తాను అన్నాడు. అలాగే చెప్పు మరి, ఆలస్యం దేనికి అన్నాడు రాజు అదుర్దాగా.
శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని, మహారాజా, మీకు మొదటి కలలో కనిపించింది అరణ్యం, జనారణ్యం, తాచుపాము పగకు సంకేతం. మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాడన్నదే ఆ కళ అంతరార్థం. ఇక పిడుగు అనేది హఠాత్ పరిణామం, అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతోందని. పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురిపెట్టబడి ఉందని అర్థం అన్నాడు. రాజుకు శివుని తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. శివుడు ఉండడానికి విడిది ఏర్పాటు చేశాడు. తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది. ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు. బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించి సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు. విచారణలో భైరవుడు విషనాగును రాజు శయన మందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడు విశ్లేషణ సరైందని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కల వివరణ పరీక్షించడానికి గూఢచారులను అన్ని దిశలకు పంపాడు. 2 రోజుల తర్వాత ఓ గూఢచారి వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు: సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదకి దండెత్తడానికి సమాయత్తమవుతున్నాడు మహారాజా అని చెప్పాడు. శివుడు తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిపించి సంగతి చెప్పి, అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా అని అడిగాడు విచారంతో. దానికి మీరు కన్న 3వ కళ్ళలో పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు. ఎలా అని అడిగాడు మహారాజు. మహారాజా, మీ కలలో కనిపించిన సింహం సింహపురి మహారాజు విక్రమసేనుడు. మీరు నెత్తురు మడుగులో పడడం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం. మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలరు అన్నాడు శివుడు. అదెలా అని అడిగాడు మహారాజు. సింహపురి రాజుకు యుక్త వయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా, ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు కదా అన్నాడు శివుడు. అందులో వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి, మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు. మణిమేఖల అద్భుతమైన సౌందర్య రాశి. ఆ సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహం ఆడడానికి సంతోషంగా సమ్మతి తెలిపాడు. దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్లి ఏర్పాట్లు శ్రీకారం చుట్టాడు. త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన 3 కలలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన అంతరంగిక సలహాదారుగా నియమించాడు. ఇదండి సంగతి. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.